అప్పుడు అనుకున్నాడు, అమ్మ సీతమ్మ క్షేమమే కదా, భయపడొచ్చేది తల్లి అంటే నవ్వింది ఆవిడ. తల్లి, నీకున్న తపశ్శక్తితో నిన్ను నువ్వు రక్షించుకోవడమే కాకుండా మా బోటి లోకాన్ని కూడా రక్షించే దానవు నిన్ను అగ్ని ఏం చేస్తుందమ్మా, నాగ్ని రగ్నవు ప్రవర్తతే. హనుమంతుడు అన్న ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి. అగ్నిని అగ్ని ఏమీ చెయ్యలేదు, నువ్వే ఒక మహాగ్నివి, చిదగ్నివి, నిన్నెవరేం చేయగలరమ్మా అని నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తానని. ఘనకార్యం చేసేవలే వెళ్ళన్నది ఆవిడ. ఇంకా ఆంజనేయ స్వామి బయలుదేరారు. ఎంత పని చేశారండి, ఇదేంతో తోకతో కదా. హనుమంతుడు ఏం చేశారంటే సముద్రం దాటి వచ్చి సీతమ్మలో ఉన్న శోకాన్ని తీసేశాడు. శోకం సీతమ్మలో అగ్నిలా రగిలిపోతుంది. హనుమంతుడు ఏం చేశాడు, శోకం తీసేశాడు కదా, అంటే ఆమెలో ఉన్న శోకం అనే అగ్నిని బయటకు తీసేశాడు. ఇప్పుడు ఆవిడ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు బయటకు తీసిన అమ్మవారి శోకం అనే అగ్నిని ఎక్కడ పెట్టాలని ఆలోచించట. అది తీసుకెళ్లి తోక మీద పెట్టుకుని లంకంతా తగలబెట్టాడు. కనుక లంక తగలబెట్టింది స్వామివారి తోకమంట కాదయ్యా, అమ్మవారి శోకపు మంట అని చెప్పారు. అందుకే ఒక స్త్రీని ఏడిపిస్తే అది నీరు కాదు నిప్పై తగలబెడుతుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే తగలబెట్టింది ఒక పతివ్రత యొక్క శోకాగ్ని. అంతేకాదు తోకే ఇంత పనిచేసింది. హనుమంతుడు అమాయకుడు అని ఏం చేయలేదండి, అంత తోకే చేసింది. ఆ తోక సామాన్యం కాదు, తోకకు శక్తి. అందుకే ఇప్పటికీ తోకకు పూజలు చేస్తారు. లాంగూలోపనిషత్తులకు ఉపనిషత్తు ఉందండి. ఇప్పటికీ తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో తోకకు బొట్లు పెడతారండి ఒక పద్ధతిగా. అలా మొక్కుకుని తోకకు బొట్లు పెడితే వాడిని రక్షిస్తారు అని చెప్తారు. ఇక్కడ తోక అంత గొప్పది. ఈ తోకకున్న మహిమ ఏమిటో పురాణాల్లో చక్కగా చెప్పారు. ఆగమ సంబంధమైన పురాణాల్లో ఉపాసనకు సంబంధించిన విషయం ఇది. ఒకప్పుడు దేవతలందరూ కైలాసానికి వెళ్లి పరమేశ్వరుడైన సదాశివుని ప్రార్థన చేశారు. ఏ భగవాన్ రుద్రదేవా, విష్ణువు రాముడై అవతరించి లోక కళ్యాణం చేస్తున్నారు. లోక కళ్యాణం చేసిన బాధ్యత నీది ఉంది, నువ్వు రావయ్యా అంటే నేను వస్తాను, తప్పకుండా వస్తాను, హనుమంతుల్లా వస్తానంటే పక్కన ఆవిడ ఉన్నదిట అమ్మవారు పార్వతీదేవి. నేను వస్తానందుట. నువ్వెందుకు తోకలాగా అన్నాడు శివుడు. అలాగే వస్తాను స్వామి అందుకండి ఇక్కడ ఈ రహస్యం. అందుకే హనుమంతుడు బ్రహ్మచారులు వస్తే తోకల ఆవిడ ఉంది తెలుసుకుంటే ఇక్కడ. అందుకే పతివ్రత కళ్ళ నీళ్లు పెడితే మహాపతివ్రత తట్టుకోలేదు. అందుకే సీతమ్మ కళ్ళ నీళ్లు పెట్టగానే ఆ జగదంబ కోపంతో తట్టుకోలేక జ్వాలగా మారి లంకను తగలబెట్టింది అయ్యా అన్నారు. ఇక్కడ ఘనకార్యం చేసిన హనుమ ఎగిరి తిరిగి లంక నుంచి సముద్రాన్ని దాటి చేరుకున్నాడు కిష్కింధకి. ఆ వెళ్లి ముందుగా అమేంద్ర పర్వతం మీద దిగాడు. ఆయన దిగేటప్పటికల్లా అక్కడున్న జాంబవదాది వీరులు హనుమంతుడు ఉత్సాహంగా అదిగో వస్తున్నాడని గాలుస్తుంటేనే ముందు పోల్చుకున్నట్టు వస్తున్నాడు స్వామివారి. వచ్చిన తర్వాత సీతమ్మను చూశానన్నాడు వస్తూ. ఇంకా మూలంలో అయితే దృష్ట చూడబడింది సీత నా చేత అన్నాడు. ఇక్కడ అంటే సీతమ్మను చూశానన్నాడు మొదటి వాక్యమే. అంత గొప్పగా చెప్పాడు. అక్కడే హనుమంతుని అర్థం చేసుకోవాలండి. వస్తూనే చెప్పింది సీతమ్మను చూశాను. అసలు వీళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటి, సీతమ్మను చూశాడే లేదా, ముందు అది అయిపోయింది. ఆ తర్వాత వివరంగా మీరు చెప్పారు అనుకోండి, వివరాలన్నీ జాగ్రత్తగా వింటారు. ఇదంతా చెప్పిన తర్వాత అయితే మరి ఇంక ఉత్సాహంగా మనం ఏం చేద్దామని అంగదుడు, నేను వెళ్ళి ఇప్పుడు రావణాసుని చెప్తున్నాను. ఆ తొందరపాటే వచ్చు, మనందరం వెళ్ళి రాముడికి చెప్దాం, అని ఏం చెప్తాడో అది చేద్దాం అన్నాడు జాంబవంతుడు. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఆ దగ్గరలో ఒక పెద్ద మధువనమును వనం ఉంది. ఆ వనంలోకి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్నారు. కోతులు తోటలో సెలబ్రేషన్ చేసుకుంటే తోట మిగులుతుందా? మొత్తం అక్కడున్న పళ్ళు, కొమ్మలు, చెట్లు, తేరిపట్లు అన్ని పాడు చేసి హాయిగా వినోదిస్తున్నారు. దానికి సుగ్రీవుడి మేనమామ గారు దధిముఖుడు అనేవాడు తోటమాలి. వెంటనే చేసేదేమీ లేక సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పారు. సుగ్రీవుడు అన్నాడు, విజయం సాధించి వచ్చారు దక్షిణం వైపు వెళ్ళిన గుంపు అన్నాడు. ఇక్కడ అంత ఆనందోత్సవం చేస్తున్నారంటే మంచి పని సాధించుకొచ్చారు. వెంటనే రాముడితో అంటాడు, హనుమంతుడు అనుకున్నట్లు సాధించి వచ్చాడని చెప్పాడు. చూడండి మహానుభావుడు. వెంటనే వాళ్ళ ఉత్సాహం ఇంకా చాలించి ఇక్కడికి రమ్మని చెప్పానని చెప్పు అంటే ఆ మాట దధిముఖుడు చెప్పి మన్నించండి, సుగ్రీవుడు ఈ విధంగా తెలియజేయమన్నాడు అని చెప్తే సుగ్రీవాజ్ఞను అనుసరించి వాళ్ళందరూ వచ్చారు. రామచంద్రమూర్తి సమీపానికి వానర వీరులందరూ చేరారు. సుగ్రీవుడు ఆనందంతో చూస్తున్నాడు. అనుకున్నట్లే హనుమంతుడు చూసుకొచ్చాడు. ఇక్కడ అందరూ సందేహం లేదు. ఆ సమయంలో వానర వీరులందరూ రాముడి దగ్గర ఉత్సాహంగా వచ్చి సీతమ్మను ఆంజనేయ స్వామి వారు చూశారు అనగానే మౌనంతో గంభీరంగా ఉన్న రాముడు హృదయమంతా సీతమ్మ భావం నిండిపోగానే ఆర్ద్రమైపోయి నీరు నిండిన కళ్ళతో ఒక్కసారి చూశాడు. చూసి ఏం మాట్లాడలేదు. అప్పుడు వానర వీళ్ళు వెనక్కి వెళ్ళి హనుమంతుడు ముందుకు చేశారు. వివరాలన్నీ నువ్వే చెప్పాను. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సీతమ్మ ఏ దిక్కునుందో ఆ దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసి చెప్తున్నాడు అని వర్ణిస్తున్నాడు. అప్పుడు సీతమ్మని చూశానని చెప్పి ఏ విధంగా వెళ్ళాడో, తోవలో ఏం జరిగింది ఇవన్నీ చెప్తాడు. అంతా విన్నాడు రాముడు. హనుమంతుడు చెప్పింది చెప్పి ఆపేశాడు అంతే. మధురా మధురాలాప కిమాహ మమ భామిని. తీయగా మాట్లాడే లక్షణం కలిగిన సీత ఇంకా ఏముందో చెప్పు చెప్పు అంటున్నాడు. పైగా దుఃఖంతో ఉన్న నాకు నీ మాటలు చల్లని అమృతపు చినుకుల్లా తడుపుతున్నాయి, ఏముందో చెప్పు చెప్పు అంటున్నాడు. వెంటనే హనుమ అప్పుడు తాను సీతమ్మని ఎలా ఓదార్చి వచ్చాడో చెప్పాడు. చెప్పగానే
చూడామణి చేతులు తీసుకున్నాడు, హనుమ ఇచ్చిన చూడామణి. వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చాయి రామచంద్రమూర్తికి. తర్వాత ఏమన్నదన్నావు సీతమ్మ? 2 నెలలే గడువన్నదా? 2 నెలలు మాత్రమే భరించగలనందా? నేను ఒక క్షణం భరించలేనయ్యా సీతమ్మ లేని వియోగాన్ని అని రాముడు ఒక్కసారి లేచి, సుగ్రీవా సైన్యాన్ని సిద్ధం చేయి వెళ్ళాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు సంతోషించారు, ఇంకా ప్రణాళిక వేయడం మొదలుపెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి ఒక్కసారిగా లేచి నిలబడి హనుమంతుని కళ్ళారా చూశాడు. ఇలాంటి పని ఈయన సాధించుకొచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాను, త్రిలోకాలలో 3 లోకాలలో ఏ ఒక్కడు ఊహతో కూడా చేయలేని పని హనుమంతుడు సాధించుకువచ్చాడు. ఊహతో కూడా హనుమంతుడు చేసిన పని ఎవరూ చేయలేనిది. ఇతడు చేసిన పని వల్ల నేను, రఘువంశం, ఈ లక్ష్మణుడు, సీత అందరం కూడా హాయిగా ఉన్నాము. ఒక్క ఇతడి వల్ల ఇంతమంది క్షేమంగా ఉన్నాం. ఇతడు చేసిన పని నా మనస్సుకు ఆనందం కలిగించింది. ఇంత పని చేసిన వాడికి నేనేమి ఇవ్వగలను అంటున్నాడు రామచంద్రమూర్తి. ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగిన భగవంతుడు హనుమంతుడి ముందు నిలబెట్టినప్పుడు ఏమి ఇవ్వగలను అంటున్నాడు. ఇక్కడ అసలు నా సర్వస్వమైన ఇతనికి ఇవ్వాలి, కానీ ఇప్పుడు రాజ్యం కూడా లేని అడవులు పారిన పేదని నేనేమిస్తాను అని ఒక్కసారి లేచి ఆనందంతో వెళ్ళి నా సర్వస్వం ఇస్తున్నాను అని చెప్పి హనుమని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. తనవి ఇవ్వడం కాదు, తనని ఇచ్చుకున్నాడు రామచంద్రమూర్తి. తనని తానిచ్చుకుంటున్నాను అని చెప్పి రాముడు హనుమంతుని గఢాలింగనం చేసుకున్నాడు. ఆ రాముని అజానుభావుడైన రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన ఆ కౌగిలిలో హనుమంతుడు ఆనందంగా ఇమిడిపోయాడు. ఇక్కడ ఆ స్వరూపం పైనుంచి చూస్తున్న దేవతలకు, ఋషులకి, క్రింద చూస్తున్న వానర వీరులకి మహాద్భుతంగా కనబడి కళ్ళ ఆనందాశ్రులు జాలువారే. ఆ స్వరూపం చూస్తూ ఉంటే ఆలింగనం చేసుకున్న హనుమద్రామమూర్తులు సగం రాముడు సగం హనుమంతుడు కనబడుతున్నారు. ఇది హరిహరులు ఒక్కటై కనబడే హరిహరాద్వైతమూర్తి వలె దర్శనమిస్తున్నది.